అబ్బా అక్క బాబుని బాగా వేపుతుంది. ఎక్కడ ఎలా వేపుతుందంటే మరి ఇంట్లో. ఏంటి గుడ్డు అలాంటి పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇవన్నీ తిని తిని ఈ పొట్ట చూడు ఎలా వచ్చిందో. నొప్పా తింటరా ఇవన్నీ? నొప్పిగా ఏమొచ్చిందిరా ఇవన్నీ తింటే? ఓరి అదవా ఎలా తయారయ్యావేంట్రా బాబు నువ్వు? ఇది అసలు ఆటలు వచ్చా? ఎందుకు రాదండి? ఫ్రీ ఫైర్, పబ్జి, టెంపుల్ రన్, సబ్వే సర్ఫింగ్ అన్ని ఆడతాడు కదండి. అవి ఆటలు కాదే. ఆటలు అంటే ఏంటి? కబడ్డీ, రన్నింగ్ రేసు అలాంటి ఆటలు ఆడాలి. ఒళ్ళు ఉంది కదా, ఒళ్ళు అలవాలి, కొవ్వు కరగాలి. ఈడు చూడు పొట్ట చూడు, ఈడు ఒళ్ళు. జంకు ఫుడ్ వల్ల బాడీ కూల్ కాదు. 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 పశువుగా మారిన మనిషి కోసం వచ్చిన మనిషి పశువు డాక్టర్. ఏమైందా? ఒక్క నిమిషం. మీ వాడి కడుపులో సామాన్లన్నీ ఆల్మోస్ట్ దొబ్బిడియా. ఏం చేసేదే ఉంది? మీ వాడు జంక్ ఫుడ్ తినడం వల్ల, అంటే పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలాంటి అర్థమైన చెత్తంతా తినడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందయ్యా. మీ వాడు రోజు ఒక గంట అయినా ఆటలాడతాడా? వేసినట్టుంది. ఆటలంటే అయి కాదయ్యా, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ రేస్ ఇలాంటివి అన్నమాట. అది అందుకే మీ వాడు రోజు పొద్దున్నే లెగుస్తాడా? రాత్రి తొందరగా పడుకుంటావా? అందుకే ఈ పరిస్థితి వచ్చినా మీ వాడికి. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తిని బొగ్గలేమో పొంగిపోయే. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తిని బొగ్గలేమో పొంగిపోయే. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తిని బొగ్గలేమో పొంగిపోయే. బర్గర్లు బుక్కి కడిపేమో పొంగిపోయే. బర్గర్లు బుక్కి కడిపేమో పొంగిపోయే. బర్గర్లు బుక్కి కడిపేమో పొంగిపోయే. బర్గర్లు బుక్కి కడిపేమో పొంగిపోయే. ఐస్ క్రీమ్లు జుర్రి జుర్రి ఒళ్ళంతా డొల్లాయే. తినడం మానేసి చక్కగా కాయగూరలు తినాలి. ఏ సీజన్ లో వచ్చే ఆ సీజన్ పళ్ళని తినాలి. డ్రై ఫ్రూట్స్ తినాలి, మొలకలు తినాలి. రోజుకి ఒక గంట అయినా పిల్లలతో ఆటలు ఆడించాలి. అలా చేయడం వల్ల వారికే తెలియకుండా అది వ్యాయామంగా మారుతుంది. రోజుకి గంట సేపు మాత్రమే సెల్ ఫోన్ కానీ టీవీ కానీ చూడాలి అని నియమం పెట్టాలి.
రాత్రులు తొందరగా పడుకోనివ్వాలి, పొద్దున్నే తొందరగా లేపి వ్యాయామాలు చేయించాలి. అప్పుడు నువ్వు చాలా ఫిట్ గా తయారవుతావు అబ్బాయి. అంటే రేపటి నుంచి నేను పొద్దున లేచి ఈ కాయగూరలు తిని ఆరోగ్యంగా ఉండాలా? అవును, కూరగాయలు తినాలి, పళ్ళు కూడా తినాలి. కూరగాయలు తినాలి, పళ్ళు కూడా తినాలి. డ్రై ఫ్రూట్స్ తినాలి, మొలకలు కూడా తినాలి. సెల్ఫోన్ని మానాలి, ఆటలు ఆడాలి. త్వరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. జంకు ఫుడ్ తినకురా బాలగా, హెల్తీగా ఉండరా నిమ్మగా. జంకు ఫుడ్ తినకురా బాలగా, హెల్తీగా ఉండరా నిమ్మగా. ఇవన్నీ నేను చేయలేనేమో. చేయగలవా? అలా చేస్తేనే నీ పొట్టంతా తగ్గి ఫిట్ గానే ఉంటావు. లేదనుకో రేపు పొద్దున్న నీ పెళ్లిలో నీకన్నా ముందు నీ పొట్టే డాన్స్ చేస్తుంది. అవునురా చిన్న, రేపటి నుంచి డాక్టర్ గారు చెప్పినట్టు మంచి ఆరోగ్యమైనయే తిను, ఓకేనా? అంతే మమ్మీ, తింటాం. మంచిదమ్మా, మీ పిల్లోడే కాదు స్త్రీలుగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. పోషక పదార్థాలు తినాలి. మీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇళ్లలో గాని మీ పరిసరాల్లో గాని నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. అలా ఉంచితే డయేరియా ప్రబలుతుంది. అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? ఏమా అర్థమైందా? ఏమర్థమైంది?